పెద్ద యూట్యూబ్ స్టార్ అని చెప్తాడు, కొంచెం కూడా మా గురించి ఆలోచించకుండా మోసం చేసిండ్రు. ఇప్పటికి మా వైఫ్ మిస్క్యారేజ్ అయిపోయింది. 1.5 year లో 2 సార్లు 3 సార్లు మాత్రమే వాళ్ళు సాలరీస్ రన్ చేయడం, ఇలా జరగడం వల్ల వీసా అనేది క్యాన్సిల్ అయింది. నందూస్ వరల్డ్ స్కామ్ లో నిన్నటి దాకా చాలా స్టోరీస్ విన్నాం. 20 lakhs, 25 lakhs, 30 lakhs, 35 lakhs పోగొట్టుకున్న మన స్టోరీస్ విన్నాం. వీసాస్ రిజెక్ట్ అయ్యాయి, రోడ్డు మీద పడ్డాము అన్న స్టోరీస్ విన్నాం. ఫేక్ కాస్ట్ లిస్ట్ యూజ్ చేస్తారన్న స్టోరీస్ విన్నాం. నాకు జాబ్లు ఇప్పిస్తామని ఫాల్స్ ప్రామిసెస్ చేసి అక్కడికి వెళ్ళాక ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్ లేదన్న స్టోరీస్ విన్నాం. ఒక గుజరాతీ అతని దగ్గర 80 లక్షలు తీసుకున్నారు. కానీ నిన్న విన్న ఒక స్టోరీ మాత్రం నన్ను చాలా 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 బాధేసింది. వీళ్ళ వల్ల ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ మొత్తం మారిపోయింది, చెల్లా చెదురైంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇంకొకసారి ఆ ఊళ్ళో కనిపించిన డిపోర్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నందూస్ వరల్డ్ కాంట్రవర్సీలో మనం ఎఫ్ఐఆర్స్ గురించి విన్నాం, విక్టిమ్స్ గురించి విన్నాము, కాస్ట్ గురించి విన్నాము, వీసాస్ గురించి విన్నాము, హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ స్కామ్ చేశారని విన్నాము. కానీ ఈరోజు నేను డిస్కస్ చేయబోయే పాయింట్ నన్ను చాలా పర్సనల్గా డిస్టర్బ్ చేసింది. ఒక విక్టిమ్ వర్షన్ ప్రకారం నందన గారు అండ్ మధుకర్ గారు చేసిన ప్రామిస్ వల్ల వీళ్ళు జాబ్స్ వదిలేశారు. మొత్తం స్కామే, స్టార్టింగ్ నుంచి స్కామే. ఎలా ప్లే చేయాలో గేమ్ అలా ప్లే చేస్తారు వాళ్ళు. సేవింగ్స్ ఇన్వెస్ట్ చేశారు, ఫ్యూచర్ మీద హోప్స్ పెట్టుకున్నారు. కానీ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ వల్ల, అన్సర్టనిటీ వల్ల, స్ట్రెస్ వల్ల తన వైఫ్ మిస్క్యారేజ్ ఫేస్ చేసిందని, దానివల్ల వాళ్ళు చాలా మెంటల్ ట్రామా అండ్ ఎమోషనల్ టార్చర్ అనుభవించారని కూడా ఆ విక్టిమ్ షేర్ చేసుకున్నాడు. 2 సంవత్సరాలు జాబ్ చేసి సేవ్ చేసిన డబ్బులు వీడికి అన్ని కట్టినాం, ఇన్ని కట్టి ఇట్లా మోసపోయినా. కానీ అసలు ఈ కాంట్రవర్సీ రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ లీగల్ బ్యాటిల్ గా ఇది మారుతోంది. గవర్నమెంట్ కాగితాలు కూడా దొంగ తయారు చేసి ఇచ్చారు. ఈ కాంట్రవర్సీలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అండ్ నందూస్ వరల్డ్ ఆడియో కాల్ పార్ట్ 2 లో తను ఏం చెప్పింది, తన సైడ్ డిఫెన్స్ ఏంటి, వాళ్ళు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్ళడానికి ఆడుతున్న గేమ్. ఈ కాంట్రవర్సీ కాస్త ఇంటర్నేషనల్ లీగల్ బ్యాటిల్ గా ఎందుకు మారింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా దిగుతున్నారు. ఇవన్నీ ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ముందుగా లేటెస్ట్గా వచ్చిన ఆడియో కాల్లో విక్టిమ్ చెప్పిన పాయింట్స్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే ఇక్కడ స్కామ్ జరిగింది, డబ్బులు పోయాయి, వీటన్నిటికంటే ఒక ప్యాటర్న్ని చూస్తే భయ్యా చాలా చాలా బాధేస్తుంది, చాలా డిస్టర్బింగ్గా ఉంది. అండ్ వీళ్ళు ఎంత అరాచకానికైనా దిగజారుతారా అని అయితే నాకైతే అనిపించింది. మా వైఫ్ 3rd month ప్రెగ్నెంట్, మీరిద్దరు ఫుల్ టైం జాబ్లు చేస్తుండ్రు, ఆ 2 రిజైన్ చేయాలి. ఒకవేళ వీసా వస్తే రేపే జాయిన్ అయ్యేది ఉంటుంది. వాళ్ళు కలెక్ట్ చేసే అమౌంట్స్ కూడా చాలా చిన్న అమౌంట్స్ అయితే కాదు. యూకేలో ఉన్న వాళ్ళైతే 15,000 pounds, 20,000 pounds, 25,000 pounds ఇలా ఇచ్చారు. అది ఇండియాలో కానీ వేరే కంట్రీలో కానీ పాకిస్తాన్లో కానీ గుజరాత్ నుంచి అయిన చాలామంది 35 lakhs వరకు, 25 lakhs వరకు చాలామంది సమర్పించారని లాయర్ వాళ్ళు కూడా అలిగేషన్స్ వేస్తున్నారు. అండ్ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ వచ్చాయని కూడా లాయర్ గారు చెప్తున్నారు. విక్టిమ్స్ అందరూ రిపీటెడ్గా చెప్తున్న పాయింట్స్ ఏంటంటే వాళ్ళు జస్ట్ మనీ పోగొట్టుకోలేదు, వాళ్ళ ఫ్యూచర్ని పోగొట్టుకున్నారు. కొంతమంది ఎగ్జిస్టింగ్ జాబ్స్ వదిలేశారు, వీసా ఎక్స్పైరీ ఇష్యూస్ ఫేస్ చేశారు, వాళ్ళకు వచ్చే సాలరీస్ రాక వీళ్ళ దగ్గర పనిచేస్తుంటే వీళ్ళు సాలరీస్ ఇవ్వక మెంటల్ టార్చర్ అనుభవించారు. అందుకే ఈ ఇష్యూ జస్ట్ మనీ స్కామ్, మనీ లాండరింగ్ కంటే పెద్దగా ఎమోషనల్ లెవెల్ వరకు వెళ్ళింది. నిన్న జరిగిన ఆడియో కాల్లో విక్టిమ్ ఏం షేర్ చేసుకున్నాడంటే అసలు నందూస్ వరల్డ్ నందన గారు అండ్ మధుకర్ గారు కాస్ట్ స్కామ్ ఎలా చేస్తున్నారు అన్నది తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మనీ తీసుకుంటారంట. మనీ తీసుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళకి ఒక డ్రాఫ్ట్ కాపీ రెడీగా ఉంది, ఇదిగో మీ డ్రాఫ్ట్ కాపీ, కాస్ట్ కాపీ అని చూపిస్తారంట. అక్కడ నంబర్స్ కొన్ని బ్లర్ అయి ఉంటాయంట, కొన్ని ఒరిజినల్గా ఉంటాయంట. అదేంటి నంబర్స్ కొద్దిగా బ్లర్ ఉన్నాయి, ఎలాగైనా మనీ పే చేస్తున్నాను కదా అంటే మీరు కంప్లీట్ మనీ పే చేశాక మీకు కాస్ట్ అయితే ఇష్యూ అవుతుంది అని చెప్తారంట. సరేలే ఎలాగూ పే చేశాం కదా, కంప్లీట్ కాపీ రాని అని చెప్తారంట. ఆ కాస్ట్ కాపీ కనుక చూస్తే అసలు ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్లోనే ఉంటుందంట. ఆ కంపెనీ కూడా వీళ్ళదే ఉంటుందంట. అంటే నందనాస్ కిచెన్ కానీ, నందూస్ కిచెన్ కానీ, లేకపోతే స్మైల్ హెల్త్ కేర్ కానీ, ఇలా వాళ్ళ కంపెనీస్ నుంచే ఉంటాయంట. అదేంటి ఇది మీ కంపెనీయే కదా నందూస్ కిచెన్ అంటే, ఇది మా కంపెనీ కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ, అయినా మా కంపెనీ అయినా బయటకు చెప్పుకోకూడదు, సో మీకేం ప్రాబ్లం రాదు అని చెప్తారంట. సో ఫర్ ఎగ్జాంపుల్ నందూస్ కిచెన్ కాకపోయినా వేరే ఏదైనా వీళ్ళకి తెలిసిన కంపెనీ నుంచి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఇష్యూ అయ్యాక మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది అని అంటారంట. ఆ జూమ్ కాల్ కూడా ఎక్కడి నుంచి వస్తుందంట, ఏదైతే కంపెనీ నుంచి కాస్ట్ ఇష్యూ చేస్తారో ఆ కంపెనీ నుంచి వీళ్ళకి కాల్ రాదంట, ఇంటర్వ్యూ కాల్. డెస్టినీ రిక్రూటర్స్ అంటే ఎవరిది, అది మధుకర్ గారిది, నందన గారిది. వీళ్ళ నుంచే ఇంటర్వ్యూ కాల్ వస్తుందంట. అదేంటి మీ దగ్గర నుంచి వస్తుంది, ఇది కంపెనీ నుంచి రావాలి కదా అని వీళ్ళు క్లెయిమ్ చేస్తే ఇప్పుడు మధుకర్ గారు ఏమంటారంట అంటే ఇది మా కంపెనీ నుంచి వస్తుంది, జస్ట్ నామినల్ కాల్ మాత్రమే, తర్వాత మీకు ఏదైతే ఒరిజినల్ కంపెనీ మీకు ఆఫర్ ఇస్తుందో అక్కడి నుంచి వస్తుంది అంటారంట. అక్కడికి వీళ్ళు దాన్ని అటెండ్ అవుతారంట.
అటెండ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళు ఏదైతే కాల్స్ ఇష్యూ చేస్తారో ఆ కంపెనీ నుంచి అయితే వీళ్ళకి ఎప్పటికీ కాల్ రాదంట. సరే ఇదేంటి మాకు కాల్ రాలేదు, డబ్బులు తీసుకున్నారు, జాబ్ వస్తుంది కదా అంటే ఆ కంపెనీ వాళ్ళతో ఏదో ప్రాబ్లం వచ్చింది, అది మీకు ఇంకో కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని చెప్తారంట. కొన్ని డేస్ వెయిట్ చేయించిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ వేరే ఏదో ఫేక్ కంపెనీ నుంచి కాల్స్ ఇష్యూ చేస్తారంట, వీళ్ళ డెస్టినీ రిక్రూటర్స్ నుంచి కాల్ వస్తుందంట. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే కంపెనీ కాల్స్ ఇష్యూ చేస్తుందో అక్కడి నుంచి కాల్స్ రావంట. ఇలా డిలే అయిపోయి ఏమవుతుందంట అంటే ఇంకోటి మా ఫ్రెండ్ కంపెనీ ఒకటి ఉంది, దాని నుంచి కాల్స్ ఇష్యూ చేస్తాము అండ్ దాని నుంచే మీకు జాబ్ ఆఫర్ ఇప్పిస్తాము, మీకు ఓకేనా అంటే అదేంటి మా వైఫ్కి ఇది కదా కావాలి, మీరేమో మార్కెటింగ్లో అంటున్నారంటే ప్రస్తుతానికి అదే ఉంది, మీకు అదైతే ఇప్పిస్తాము, మీకు ఓకేనా అంటే అక్కడ చూస్తే ఆ కంపెనీ పేరు ఏముంటుందంటే నందూస్ కిచెన్ అని ఉంటుంది. నందూస్ కిచెన్ మీదే కదా అంటే కాదు మా ఫ్రెండ్ వాళ్ళది, అయినా మాదైనా మేము అలా చెప్పుకోకూడదు, మీకు డోంట్ వరీ మీకు ఇలా ఇస్తామంటే సరే మాకు అట్లీస్ట్ శాలరీ అన్నా ఇప్పిస్తారా, మాకు శాలరీ అన్నా వస్తుందా అంటే మాకు పే స్లిప్ అయినా జనరేట్ అవుతుందా అంటే మీకు పే స్లిప్ అయితే జనరేట్ అవుతుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ అయితే రాదు, మీకు కొద్దిగా ఇస్తాము, అప్రాక్సిమేట్లీ ఇంత మనీ ఇస్తాము, మిగిలిన మనీ మీకు కావాలంటే వేరే చోట్ల ఎక్కడైనా పార్ట్ టైం జాబ్స్ అట్లా చేసుకోండి అని అంటారంట. వీళ్ళు కలెక్ట్ చేసిన మనీకి వీళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు చేసే చేష్టలకి ఏమి సంబంధం ఉండదంట. సో ఇలానే ఆ విక్టిమ్ ఏదైతే ఉన్నారో 1 year 1.5 year వరకు ఆ కంపెనీలో వర్క్ చేసి సఫర్ అయిన తర్వాత శాలరీ రాక, ఆ శాలరీ సరిపోక, ఎప్పుడు జాబ్ పోతుందో తెలియక అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 1-2 months అట్లనే పని చేయించుకొని డబ్బులు ఇవ్వక అండ్ కాల్ చేసినా రెస్పాండ్ అవ్వక ఇవన్నీ చేసిన తర్వాత ఆ మెంటల్ ట్రామాకి, ఆ మెంటల్ స్ట్రెస్కి వాళ్ళ వైఫ్ మిస్క్యారేజ్ అయిందంట అండి. అంటే ఒక చిన్న పసి కందు బయటకి ప్రపంచం చూడకుండానే వెళ్ళిపోయింది. ఇది తలుచుకుంటుంటేనే నాకు చెప్తుంటేనే ఏదోలా ఉందండి. అంటే 100 కోట్లు మీరు తిన్నారు, దానికి సిగ్గు లేదు అని నేను అనొచ్చు. సరే అలిగేషన్సే కదా ఇంకా ప్రూవ్ అవ్వలేదంటే రోజుకి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇంకా వాళ్ళని నమ్మే పొజిషన్లో అయితే నేనైతే లేను. నందూస్ వరల్డ్ వాళ్ళని ఎవరైనా నమ్మితే ఇంకా మీ కర్మ. ఎందుకంటే ఇన్ని బయటకు వస్తున్నా, ఇన్ని లాయర్స్ మాట్లాడుతున్నా, ఇన్ని ఎవిడెన్స్లు పెడుతున్నా, ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నా, వాళ్ళ బాధ చెప్పుకుంటున్నా, లేదు వాళ్ళే కరెక్ట్ అంటే మేమైతే యాక్సెప్ట్ చేయము. అట్లీస్ట్ నేనైతే యాక్సెప్ట్ చేయను. అది లీగల్గా ప్రూవ్ అయితే ఓకే, లీగల్గా ప్రూవ్ అయ్యేంత వరకు అది కోర్ట్స్ డిసైడ్ అయితే అదంతా పక్కన పెడితే నేనైతే అసలు ఆ ఆడియో కాల్లో తను మిస్క్యారేజ్ అయింది, ఎంత సఫర్ అయ్యారు అని చెప్తుంటేనే ఐఎమ్ అనేబుల్ టు టేక్ ఇట్. చాలా బాధేసింది. అంటే చూడండి అక్కడ పరిస్థితి, విక్టిమ్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి అక్కడ వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న జాబ్స్ని వదులుకొని వీళ్ళని నమ్మి బ్లైండ్గా గుడ్డిగా నమ్మి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఒక పక్క టైం వేస్ట్, ఒక పక్క మనీ వేస్ట్, ఆ బాధలో ఆ డిప్రెషన్లో వాళ్ళ ఫ్యూచర్ పోయింది అండ్ పసి కందు ప్రపంచాన్ని చూడకుండా వెళ్ళిపోయింది, మిస్క్యారేజ్ అయిందంట. చాలా బాధేసిందండి. అంటే ఇంకా ఇంతకంటే ఎవరికైనా టార్చర్ ఉంటుందా? వాళ్ళు రేపు పొద్దున జాబ్ సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, కానీ పోయిన పాప అయితే తిరిగి రాదు కదా. సో దట్ వాజ్ వెరీ డిస్టర్బింగ్ పార్ట్. అంటే ఇక్కడికే అసలు సగం కుడెంట్ టేక్ ఇట్. అది ఏంట్రా ఇలా ఉన్నారేంటి వీళ్ళ, కనీసం ఇంత జరిగిన తర్వాత వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేష్టల్లో కానీ మినిమం రిగ్రెట్ లేకుండా ఆ పుచ్చిపోయిన యాపిల్స్ వీడియో చేసి పెట్టారు సర్కాస్టిక్గా. ఇంతమంది ఇక్కడ సఫర్ అవుతుంటే అండ్ ఇప్పటికీ కూడా ఇంతమంది మాట్లాడుతున్నా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడట్లేదు. ఆ లాయర్తో మాట్లాడిచ్చారు, అది కూడా ఎంత స్క్రిప్టెడ్ అనేది మనకు తెలుసు. ఎవరైనా లాయర్ కరాఖండికి ఇలా మాట్లాడతారు, ఇవి లాస్ అంటారు, కానీ తను ఏదో స్క్రిప్ట్ పేపర్ చదివినట్టు చదివారు. లాయర్ గారికి ఎన్నో క్వశ్చన్స్ అడిగాము, తర్వాత అయితే ఏ వీడియో రాలేదు. మరి ఏం జరుగుతుందో ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడికైతే భయ్యా చాలా బాధేసింది. ఇంకోటి కూడా ఈ ఇష్యూలో ఏంటంటే 10,000 pounds మధుకర్ గారికి ఇచ్చారంట. అంటే అది అడ్వాన్స్ మనీ కాకుండా అంతకుముందు కూడా ఇచ్చారు. సో 10,000 pounds ఎలా ఇచ్చారు అంటే విత్డ్రా చేసి ఇచ్చారంట. అప్పుడు విత్డ్రా చేయడానికి అంత అమౌంట్ ఉంటుందా అండ్ అంత అమౌంట్ మీరు ఎట్లా క్యారీ చేస్తారు అది అంటే క్యారీ చేయొచ్చు, ఉన్నాయి. కానీ విత్డ్రా చేసి ఇచ్చిన తర్వాత మరి పర్పస్ ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి అని మధుకర్ గారిని అడిగితే తను అన్నారు, కార్ పర్చేస్ చేస్తున్నా అని చెప్పేసి మాకు ఇవ్వండి అని అన్నారంట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ ఎవేషన్ కోసం ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఆ విక్టిమ్ దగ్గర ఎంత మనీ డ్రా చేశారు, ఎక్కడ డ్రా చేశారు, ఎందుకు డ్రా చేశారు, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయంట. సో ఇవన్నీ ప్రూఫ్స్ నిజంగా చెప్తున్నాను భయ్యా, కరెక్ట్గా ఎవరైతే వెళ్ళి కోర్ట్కి, యూకే కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ సబ్మిట్ చేస్తే వీళ్ళకు ఉంటుంది నా సామ్యంగా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డే. ఎందుకంటే అప్పటి వరకు ఇవి ఎంత చెప్పినా, ఎవరు ఎంత మాట్లాడినా బయట చెప్పేంత వరకు ఇవి అలిగేషన్స్ మాత్రమే, ఇవి ప్రూవ్ అవ్వనట్టే. ఎందుకంటే ఈ ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్ అన్నవి కావు. అక్కడ డిస్కస్ చేసిందే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నవి నేను మాట్లాడుతున్నా, ఎవరైనా మాట్లాడుతున్నారు అండ్ ఆడియో కాల్ షేర్ చేస్తున్నారు, కానీ
until unless you people go and approach police and share all this information, these people won't get punished and these people will freely enjoy their lives and హ్యాపీగా వాళ్ళు వీడియోస్ వదులుకుంటూనే ఉంటారు, సంపాదిస్తూనే ఉంటారు, దుబాయ్లో కానీ అక్కడ కానీ ఇల్లులు కొంటూనే ఉంటారు అండ్ లైఫ్ని ఫుల్ ఫ్లెడ్స్డ్గా ఎంజాయ్ చేస్తుంటారు. బిజినెస్ క్లాసులు చేస్తుంటారు, పంచకట్టు ఫంక్షన్లు చేస్తుంటారు. ఇంతమంది మీ వల్ల అన్యాయం జరుగుతున్నా మీరు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారో నాకైతే తెలియదు. ఇవి కోర్టులో ప్రూవ్ అయ్యేంత వరకు మీ ఆటలు సాగుతాయి, అంతవరకు ఎవరైనా ఏం అనకుండా ఉండాల్సిందే. సో లెట్స్ సీ. నర్సింగ్ అనే ఇంకో విక్టిమ్ పేరోల్ అలిగేషన్ చేశాడు వీళ్ళ మీద. పేరోల్ అలిగేషన్ అంటే కొంతమందికి వీళ్ళు ఏం చేస్తారంటే నందూస్ కిచెన్ కానీ లేకపోతే స్మైల్ హెల్త్ కేర్ అన్నది వీళ్ళ చాలా లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఒక 12 లిమిటెడ్ కంపెనీస్ దాకా ఉన్నాయి. దాని మీదే వీళ్ళు కాస్ట్ ఇష్యూ చేస్తారు. సో వాళ్ళు అడిగింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే జాబ్స్ అక్కడి నుంచి పొందుతారో అండ్ కాస్ట్ ఎక్కడైతే పొందుతారో మాకు పేరోల్ అనేది కావాలి, పేరోల్ అనేది జనరేట్ అవ్వాలి. అది జనరేట్ అవుతూ ఉంటేనే, అది రోల్ అవుతూ ఉంటేనే మాకు కొన్ని ఇయర్స్ తర్వాత యూకే అనేది రెసిడెన్సీ అని కానీ లేకపోతే పర్మిట్ ఇస్తుంది, పర్మనెంట్ రెసిడెన్సీ కానీ లేకపోతే వీసా పర్మిట్ని కంటిన్యూ చేస్తుంది, మేము ఇక్కడ స్టే చేయడానికి మాకు స్కోప్ ఉంటుంది అని అడిగితే సో ఒకవేళ మీకు పేరోల్ జనరేట్ అవ్వాలి అంటే మీరు ఇంకా అమౌంట్ పే చేయాలి. సాలరీస్ రన్ చేయమని చెప్పి నేను 3,800 pounds అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 lakhs rupees మళ్ళీ అక్టోబర్ లో ఇచ్చాను. బేసికలీ వీళ్ళ సాలరీని మెయింటైన్ చేయడానికి, వీళ్ళ పేరోల్ని జనరేట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చింది కాక మళ్ళీ పైపెచ్చు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వాలంట. ఇది చాలా సీరియస్ అలిగేషన్ అండి. ఇది గనక వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళని కోర్టులో గనక ప్రూవ్ చేస్తే మాత్రం దూల తీర్చి అవతల పడేస్తారు. సో ఇది ప్రూవ్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. ఇది తప్పు చేయలేదు అన్నప్పుడు 3,000 pounds అనేవి శాలరీ రన్ చేయడానికి ఇచ్చినప్పుడు అవి రిటర్న్ చేయాలా వద్దా అండి? కాస్ట్ ఇష్యూ చేయలేదు అంటున్నారు అండ్ వేరే కంపెనీస్ నుంచి ఇష్యూ చేశాము, మా కంపెనీస్ నుంచి ఇష్యూ చేయలేదు అండ్ వాళ్ళ కంపెనీస్ ఉన్నట్టు వీళ్ళు చెప్పట్లేదే. సో బేసికలీ కర్ణాటకలో ఒక విక్టిమ్ షేర్ చేసుకుంది. తను ఏంటంటే స్మైల్ హెల్త్ కేర్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందా? స్మైల్ హెల్త్ కేర్ అన్నది బ్రిటిష్ అంటే యూకే గవర్నమెంట్ పోర్టల్లో మీరు వెళ్ళి చెక్ చేస్తే దానికి డైరెక్టర్స్ ఎవరో కాదు, మధుకర్ గారు అంటే నందన భర్త గారు. కావాలంటే స్క్రీన్ మీద చూస్తే మీకే తెలుస్తుంది. ఆ స్మైల్ హెల్త్ కేర్ నుంచి వీళ్ళు కాస్ట్ ఇష్యూ చేశారు. అలా ఎలా ఇష్యూ చేస్తారు? వీళ్ళు ఇన్ని రోజులు ఏం చెప్పారు, మేము వేరే కంపెనీస్కి కాస్ట్లు ఇష్యూ చేస్తాము, మా కంపెనీ నుంచి ఇష్యూ చేయమన్నారే. మరి ఈ స్మైల్ హెల్త్ కేర్ ఎవరిది, దీనికి డైరెక్ట్ ఎవరు? అండ్ వాళ్ళే ఇష్యూ చేశారు కదా, వాళ్ళు ఇష్యూ చేశారు. కాస్ట్ ఇష్యూ చేయడమే కాదు అండ్ దానికి వీళ్ళకి జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు. కాస్ట్ ఇష్యూ చేశారు అండ్ జాబ్ ఇష్యూ చేశారు. అండ్ జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత తనకి ఆ కంపెనీ నుంచి కాల్స్ రాలేదు అండ్ జాబ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. తను ఎన్ని రోజులుగా వెయిట్ చేసింది, తను ఫైనల్గా శాలరీ రాలేదు, జాబ్ రాలేదు, ఏమీ రాలేదు. వీళ్ళేమో చేతులు ఎత్తేసారు అండ్ కాల్ చేస్తుంటే రెస్పాన్స్ లేదంట, ఫోన్స్ లిఫ్ట్ చేయరంట, ఈరోజు రేపు అది ఇది అంటారంట అని నీకు ఇప్పిస్తాము, డోంట్ వరీ, నీ మనీ సేఫ్, అది ఇది అంటారంట. కానీ ఫైనల్గా తనకి అయితే ఏమి జరగలేదు, అన్యాయం అయితే జరిగింది. సో వీళ్ళు చేస్తుంది 1 కాదు 2 కాదు 3 కాదు భయ్య, ఎన్ని దారుణాలు చేస్తారంటే అసలు కంపెనీయే ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఆ కంపెనీ నుంచి వీళ్ళు ఫేక్ కాస్ట్ ఇష్యూ చేస్తారు. సో బేసికలీ కాస్ట్ ఇష్యూ చేస్తారు, అదే కంపెనీ నుంచి వీళ్ళకి జాబ్ లెటర్ కూడా వస్తుంది, జాబ్ ఆఫర్ కూడా వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఆ కంపెనీ ఎగ్జిస్టెన్సే ఉండదు. ఇదొకటి వీళ్ళు చేసే అన్యాయం. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళైతే ఫస్ట్ కాస్ట్ ఇష్యూ చేస్తారు, దానికి మనీ తీసుకుంటారు. తర్వాత జాబ్ వస్తుందని ఎదురు చూస్తే, ఆఫర్ లెటర్ వస్తుందని చూస్తే, లేకపోతే ఇంటర్వ్యూ ఎప్పుడైనా స్కెడ్యూల్ చేస్తారని చూస్తే ఆ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రాదు. ఇంటర్వ్యూ కాల్ వచ్చినా ఒకవేళ అది డెస్టినీ రిక్రూటర్స్ నుంచి వస్తుంది అండ్ డెస్టినీ రిక్రూటర్స్ నుంచి వచ్చిందని అడిగితే తర్వాత మీ కంపెనీ నుంచి కాల్ వస్తుంది అంటారు. ఆ కంపెనీ కాల్ రాదు, వీళ్ళకి ఆ కంపెనీ నుంచి ఆఫర్ రాదు. ఫైనల్గా వీళ్ళకి ఏవైతే లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయో దాని నుంచి వీళ్ళు కాస్ట్ ఇష్యూ చేస్తారు, జాబ్ ఇష్యూ చేస్తారు అండ్ అక్కడ కూడా సాలరీస్ వీళ్ళకి ఇవ్వరు. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్నెన్నో దారుణాలు. ఎవ్రీ మంత్ పేరోల్ రన్ చేయండి, సాలరీస్ రన్ చేయండి అంటే 1 year వరకు మమ్మల్ని ఇగ్నోర్ చేసి ఆ వీసా క్యాన్సిలేషన్ కి వాళ్ళ హస్బెండే కారణం. ఫేక్ కంపెనీస్ నుంచి కాస్ట్ ఇష్యూ చేస్తారు, ఫేక్ జాబ్స్ ఇప్పిస్తా అంటారు అండ్ వీసా కోసం ప్రాసెస్ చేస్తామని దానికి డబ్బులు తీసుకుంటారు. ఇలా 1 కాదు, ఇవన్నీ చేసిన తర్వాత జాబ్లు ఇప్పించిన తర్వాత వాళ్ళకి శాలరీలు ఇవ్వరు అండ్ ఆ శాలరీలు ఇవ్వకపోగా ఇన్ని లాస్ వీళ్ళు వైలేట్ చేస్తారు. సో విక్టిమ్ సైడ్ విన్నారు కదా. ఇప్పుడు నందన గారు, అదే నందూస్ వరల్డ్ నందన గారు ఒక కొత్త ఆడియోతో మళ్ళీ బయటకు వచ్చారండి. ఆ ఆడియోలో ఏం చెప్పారంటే బేసికలీ వీళ్ళు ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే శివ అన్న పర్సన్ అంట వీళ్ళు యూకేలో జాబ్ ఇప్పించారంట. జాబ్ ఇప్పించినప్పుడు హ్యాండ్లింగ్ చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఇస్తే ఊళ్ళో కనిపించిన డిపోర్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. అక్కడ ఏం చేశాడంట అంటే వీళ్ళ కంపెనీలో జాబ్ ఇస్తే తను ఉన్న లేడీ ఎంప్లాయీస్తో మిస్బిహేవ్ చేసి వాళ్ళ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేసి అండ్ మద్యం మత్తులో తాగేసి నానా హంగామా చేసి ఎన్నో ఇష్యూస్ క్రియేట్ చేసిన తర్వాత అండ్ డ్రైవింగ్లో కూడా లైసెన్స్ ఇష్యూస్ వచ్చి అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఇరుక్కొని ఇలా చాలా వాటిలో ఫేస్ చేసిన తర్వాత చాలా కంప్లైంట్స్ వస్తే తన మీద యాక్షన్ తీసుకొని
తన కంపెనీ నుంచి రిమూవ్ చేశారంట. తన కంపెనీ నుంచి ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో తను ఇండియాకు వచ్చి 900+ మెంబర్స్ ఉన్న గ్రూప్లో నాకు ఇలా అన్యాయం జరిగింది అది ఇది అని చెప్పేసి నానా హంగామా చేసి అక్కడి నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. అసలు మేము ఏ తప్పు చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బేసికలీ రెసిషన్ జరుగుతోంది. 3,000+ కంపెనీస్ అక్కడ యూకేలో క్రైసిస్ ఫేస్ చేస్తున్నాయి. అండ్ చాలా కంపెనీస్ లైసెన్సెస్ రద్దయ్యాయి అండ్ చాలా కంపెనీస్ కాస్ట్ స్పాన్సర్షిప్లు కూడా రద్దయ్యాయి. సో వాటిలోనే మాది కూడా ఇక్కడ ప్రాబ్లం అయింది. అండ్ మేము కన్సల్టెన్సీ కాదు, మాది రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే జాబ్ ప్రాసెస్ చేయడం వరకే, వీసా ప్రాసెస్ చేయడం వరకే. అండ్ మేము ఏదైతే స్టూడెంట్స్కి కానీ వీళ్ళకి ఎవరైతే మనీ లేవో కాస్ట్కి పే చేసుకోవడానికి కానీ ఐహెచ్ఎస్కి పే చేసుకోవడానికి కానీ మేమైతే లోన్ శాంక్షన్ చేస్తామో వాళ్ళకి ఏదైతే ఎప్పుడైతే ఇష్యూ అవుతాయో అప్పుడు మేము మనీ రీకలెక్ట్ చేసుకుంటాము. ఇది మా పని. కానీ వాళ్ళకి జాబులు పోతే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ అవుతుంది, అక్కడ క్రైసిస్ వల్ల జాబులు పోతున్నాయి, జాబులు పోతే ఇండియాకి తిరిగి రావాలి. సో జాబులు పోయినప్పుడు వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతున్నారు అంటే ఈ మిడిల్లో ఏదైతే మిడిల్ మెన్ ఆ రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉంటాయో మాలానే చాలామందిని అప్రోచ్ అయ్యి వాళ్ళని టార్గెట్ చేసి మా డబ్బులు మాకు కావాలి, మీ వల్లే జాబులు పోయాయని టార్గెట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు జాబులు పోయిన తర్వాత వాళ్ళకి మనీ ఎలా అయినా కావాలి, ఇండియాలోకి వెళ్ళి సర్వైవ్ అవ్వాలి కాబట్టి మాలాంటి వాళ్ళని టార్గెట్ చేసి డబ్బులు తీసుకొని ఇండియాకి వెళ్ళిపోదామన్న మైండ్ సెట్లో ఉన్నారు. సో మీరే చెప్పండి ఇది కరెక్టా కాదా? మేమేం తప్పు చేయలేదు, మేము రిక్రూటింగ్ ఏజెన్సీ, మా వల్ల జాబ్స్ పోయాయి, లేకపోతే మేము ఫేక్ కాల్స్లు ఇష్యూ చేశాము అది ఇది అంటున్నారే. మరి ఇప్పటి వరకు ఎందుకు మా మీద యూకేలో ఎవ్వరు కేసు ఫైల్ చేయలేదు అని నందు గారు చెప్తున్నారు. ఇది నందన గారి వర్షన్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను జాబ్స్ ఇప్పించి జాబ్స్ పోయాయి అక్కడి నుంచి మాట్లాడుతున్నారు కానీ అసలు వీళ్ళు ఇష్యూ చేసిన ఫేక్ కాసెస్ గురించి మాట్లాడట్లేదు. వీళ్ళు ఇష్యూ చేసిన కాసులు ఆ కంపెనీసే ఫేక్ అన్న గురించి మాట్లాడట్లేదు. అసలు ఆ కంపెనీస్ ఎగ్జిస్టెన్స్లోనే లేవన్నది మాట్లాడట్లేదు. అండ్ ఎంతవరకు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేము మా కంపెనీస్ నుంచి అసలు మా కంపెనీస్ అన్నది ఉన్నాయని తను చెప్పట్లేదు. మా కంపెనీస్ నుంచి నందూస్ కిచెన్ కానీ దీని నుంచి అయితే ఎక్కడి నుంచి మేము కాస్ట్లు ఇష్యూ చేయలేదు. దీని ఎంతవరకు రిక్రూటింగ్ ఏజెన్సీ అని అంటున్నారు. అంటే వేరే కంపెనీస్లో మేము జాబ్స్ ఇప్పిస్తాము అంటున్నారు. కానీ దీన్ని అడ్రస్ చేయని పాయింట్ ఏంటంటే వీళ్ళు నందూస్ కిచెన్ నుంచి కానీ స్మైల్ హెల్త్ కేర్ నుంచి కానీ దీని నుంచి కాస్ట్ ఇష్యూ చేశారు అండ్ జాబ్స్ ఇప్పించారు. సో నందూస్ కిచెన్ కూడా మాదే అండి, ఇక్కడ మీరు పని చేసుకోండి, ఎందుకంటే డెస్టినీ రిక్రూట్మెంట్ లో వర్క్ లేదని చెప్పి మాకు నందూస్ కిచెన్ కి వర్క్ ఇచ్చారు. అండ్ అక్కడ జాబ్స్ ఇష్యూ చేసిన తర్వాత అక్కడ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వట్లేదు. వాళ్ళకి మినిమం వేజెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా వాళ్ళకి రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అది ఇది అని చెప్పేసి అసలు వాళ్ళని ఏదో ఒక 2-3 మంత్స్లో ఆ రీజన్స్ చెప్పి లేకపోతే 1.5 year వర్క్ చేసుకొని అసలు వాళ్ళకి అసలు శాలరీస్ ఇవ్వకుండా వాళ్ళని తీసేస్తే అప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడిన ఇష్యూస్ గురించి ఎందుకు అడ్రస్ చేయట్లేదు అన్నది నాకు అర్థం కాని విషయం. మినిమం 12 pounds 13 pounds అవర్లీ పే చేయాల్సింది 8 pounds 10 pounds పే చేసిన రోజులు కూడా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడితే దొరికిపోతారు అని చెప్పేసి ఆ పాయింట్నే తను మాట్లాడట్లేదు. అండ్ నందు గారు ఇక్కడే దొరికిపోయారు. హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రకారం అది వీళ్ళు చేస్తోంది చాలా చాలా తప్పు. అండ్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేసుకుంటే టాట్ లా ప్రకారం మీకు ఖచ్చితంగా మనీ వస్తుంది అండ్ ఫుల్ ఫినాన్షియల్ రికవరీ కూడా మీకు వస్తుంది. మేజర్ ట్విస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాయర్ వర్షన్ నుంచి అండి. అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ గారు ఈయన ఏం చెప్పారంటే ఇమిగ్రేషన్ ఫ్రాడ్ ఉంది, కార్పొరేట్ ఫ్రాడ్ ఉంది, ట్యాక్స్ ఎవేజన్ ఉంది, మనీ లాండరింగ్ ఉంది. ఇండియాలో కూడా మనీ లాండరింగ్ అఫెన్సెస్ చేశారు వాళ్ళు. ఆల్రెడీ ఈయన వర్షన్ మనం విన్నాము. మళ్ళీ ఈయన చెప్తున్న పాయింట్ ఏంటంటే జస్ట్ ఇండియాలోని విక్టిమ్స్ లేరు, తనకు అప్రాక్సిమేట్లీ 12 to 20 కేసెస్ వరకు వచ్చాయంట. అవి ఎక్కడి నుంచి అంటే గుజరాత్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అండ్ పాకిస్తాన్ నుంచి కూడా తనకి కేసెస్ వచ్చాయంట. వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ వరకు పోయాయి అవన్నీ పక్కన పెడితే కాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అండ్ వీసా అన్నది గవర్నమెంట్ ఇష్యూ చేసేది. సో వీటిల్లో కూడా వీళ్ళు ఫేక్ చేస్తున్నారు అండ్ అది కంప్లీట్లీ ఇల్లీగల్. ఎందుకంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ని కూడా మీరు ఫేక్ చేస్తున్నారంటే అది చట్ట ప్రకారం చాలా 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 పెద్ద క్రైమ్. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఫేక్ తయారు చేసి ఇస్తున్నారు. గవర్నమెంట్ డాక్యుమెంట్ మీరు ఫేక్ తయారు చేసి ఇస్తున్నారంటే ఎంత సీరియస్ అండి ఇవన్నీ. సో వీళ్ళని బొక్కలో తోయడానికి ఇంతకంటే పెద్ద ఎవిడెన్స్లు ఏమున్నాయి? నా దగ్గర వాట్సాప్ చాట్స్ ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అండ్ కంప్లైంట్స్ ఇచ్చిన రికార్డింగ్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు మధుకర్ గారు అండ్ నందన గారు చేసిన ప్రామిస్లు ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. సో నేనైతే కేసు ఫైల్ చేస్తున్నాను. అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళు బ్రిటిషర్స్ యూకే సిటిజన్షిప్స్ వాళ్ళకి లాస్ అప్లై కావు అని వాళ్ళు ధీమాతో ఉన్నారు. అలా ఏమీ లేదు. ఒకవేళ ఇప్పుడు యూకేలో ఉన్న
వాళ్ళు ఏదైతే టైఅప్స్ ఉంటాయో, అంటే యూకేలో వీళ్ళని ట్రాక్ చేయడానికి ప్రాసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 కంట్రీస్తో యూకే టైఅప్ ఉంటే వాళ్ళు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా ట్రాక్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇస్తారు. సో వాళ్ళని ట్రాక్ చేయడం పెద్ద పనేం కాదు. సో కోర్టులో అయితే కేసు వేసామో ఆ కేసు కనుక ప్రూవ్ అయ్యి అయితే వీళ్ళు బొక్కలో వెళ్ళడం ఖాయం. మినిమం 10 to 20 years అయితే వీళ్ళు లోపలికి వెళ్తారు అండ్ వీళ్ళ లైసెన్సెస్ రద్దు అవుతాయి, వీళ్ళ సిటిజన్షిప్ కూడా రద్దు అవుతుంది అని కావేరి శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు. లాయర్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు యూకేలో కొన్ని అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు అండ్ ఇండియాలో కొన్ని అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. అండ్ ఇండియా యూకేలో ఎందుకు చేయించుకుంటున్నారు అంటే ట్యాక్స్ ఎగ్గొడదామని, ట్యాక్స్ ఎవేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు ఈ వాళ్ళ ఇన్లాస్ నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ నుంచి. సో దిస్ కమ్స్ అండర్ మనీ లాండరింగ్ అండ్ ఇట్స్ అ బిగ్గెస్ట్ క్రైమ్ అని కూడా చెప్తున్నారు. సో ఇలా రోజు రోజుకి వీళ్ళ దారుణాలు అఘాయిత్యాలు అయితే బయటకు వస్తున్నాయి. అయినా కూడా వాళ్ళు ఇంకా డిఫెన్స్ చేసుకుంటున్నారు. మేము ఏమీ తప్పు చేయలేదు, మా సైడ్ నుంచి అన్ని క్లియర్గా ఉన్నాయి, మేము మా కంపెనీ నుంచి అయితే ఏం కాస్ట్లు ఇష్యూ చేయలేదు అండ్ మాకు రిక్రూటింగ్ ఏజెన్సీ ఉంది, కన్సల్టెన్సీ కాదంటున్నారు. అండ్ ఇలా అండ్ అక్కడ ఎంప్లాయీస్ చేసిన తప్పుకి మేము తీసేసాం కానీ మా అంతకు మేము ఎవరిని తీయలేదు, దానివల్ల మా మీద పగబట్టారు. ఇలా 1 కాదు 100 కాదు ఎన్నో చెప్తున్న డిఫెన్స్, కానీ ఒక్క డిఫెన్స్ పాయింట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్ట్రాంగ్గా లేదు. అండ్ అదైతే మనకు క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఆ మిస్క్యారేజ్ ఏదైతే ఉందో నన్ను ఎమోషనల్గా చాలా చాలా డిస్టర్బ్ చేసింది భయ్య. అండ్ నందన గారు ఎంతసేపు మాకు ఇండియాలో కంపెనీస్ మా పేరు మీద రిజిస్టర్ అవ్వలేదు, మాకు యూకేలోనే ఉన్నాయని అన్నారు. కానీ నందన గారు అంటే మధుకర్ గారు వీళ్ళ ఆఫీసర్స్ డెస్టినీ రిక్రూటర్స్ అన్నది తెలంగాణలో, గుజరాత్లో, రాజస్థాన్లో అండ్ ఆంధ్రప్రదేశ్లో, గుంటూరులో, విజయవాడలో వీళ్ళ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అండ్ అవైతే ఇప్పుడు తిప్పేశారు, ఎత్తేసారు. సో వాటి మీద కూడా కేసులు అయితే పడ్డాయి. అండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ లుకౌట్ నోటీసులు అయితే ఇష్యూ చేశారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా లుకౌట్ నోటీస్ అయితే ఇష్యూ చేశారు. అండ్ ఇబ్రహీంపట్నంలో ఎవరైతే ఈ కేసు ఫైల్ చేశారో తన మీదే ఈ నందన గారు చెప్తున్నారు, తను బేసికలీ ఇబ్రహీంపట్నంలో ఉన్న అతను మా కంపెనీలో ఉన్నారు, చాలా మిస్బిహేవ్ చేశాడు. అవన్నీ చేశాక సో బేసికలీ మేము తీసేస్తామంటే మాకు టీఆర్ఎస్ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ ఉంది అని చెప్పారు. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాక ఏదో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదో పోలీస్ని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నాకు ఇంత మనీ ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాను, మిమ్మల్ని ఏం చేయకుండా ఆంధ్రప్రదేశ్లో తను వచ్చిన తర్వాత గుంటూరులో ఏదో పోలీసుని పట్టుకున్నాడు. అండ్ తను ఏమన్నాడంటే నాకు ఇంత మనీ కనుక ఇస్తే ఇక్కడితో ఇది టాపిక్ వదిలేస్తాను అండ్ నేను ఈ మ్యాటర్ని బయటకు తీయను, ఒకవేళ మీరు మనీ ఇవ్వకపోతే నేను ఏం చేయాలో చేస్తానని మమ్మల్ని బెదిరించాడు, బ్లాక్మెయిల్ చేశాడు. ఇది ఎంతవరకు న్యాయం అని కూడా నందన గారు అయితే చెప్పారు. అండ్ విక్టిమ్ సైడ్ నుంచి ఇంకొక స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏమొస్తుంది అంటే లండన్లో ఎంపీని అప్రోచ్ అయ్యారు, ఎంపీ ఆఫీస్ హోమ్ ఆఫీస్ని కాంటాక్ట్ చేసిందని కూడా చెప్తున్నారు. ఆ కమ్యూనికేషన్ని విక్టిమ్స్ చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ ప్రొసీడింగ్స్లో ఈ ఎవిడెన్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో అన్నది కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో నా మైండ్లో గట్టిగా తిరుగుతున్న పాయింట్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 1, విక్టిమ్స్ మెన్షన్ చేస్తున్న డాక్యుమెంట్స్ గురించి అథారిటీస్ ఏమంటాయి? క్వశ్చన్ నెంబర్ 2, మనీ ట్రైల్స్ కానీ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవుతాయా? క్వశ్చన్ నెంబర్ 3, యాక్చువల్గా విక్టిమ్స్ నంబర్ ఎంత, విక్టిమ్స్ కౌంట్ ఎంత? క్వశ్చన్ నెంబర్ 4, నందూస్ వరల్డ్ సైడ్ నుంచి డిఫెన్స్ కోర్టులో ఎంత స్ట్రాంగ్గా నిలుస్తుంది? క్వశ్చన్ నెంబర్ 5, ఇండియా మరియు యూకే లీగల్ సిస్టమ్స్ ఏం ఫైనల్గా డిసైడ్ చేస్తాయి? విషయం మాత్రం క్లియర్, ఇది సింపుల్ యూట్యూబ్ కాంట్రవర్సీ కాదు, 1-2 డేస్లో సమస్యపోయే ఇష్యూ అయితే కాదు, సింపుల్ సోషల్ మీడియా ఫైట్ కూడా కాదు. ఒక సైడ్ విక్టిమ్స్, ఒక సైడ్ లాయర్స్, ఒక సైడ్ ఎమోషనల్ ట్రోమా, ఒక సైడ్ లాయర్స్ బ్యాటిల్, ఒక సైడ్ ఈ బ్యాటిల్ కాస్త ఈ లీగల్ బ్యాటిల్ కాస్త పాన్ ఇండియా పాన్ ఇంటర్నేషనల్ బ్యాటిల్ అవుతుంది. అండ్ రోజుకి ఎవిడెన్సెస్ కానీ విక్టిమ్స్ కానీ బయటకు వస్తున్నారు. అండ్ ఒక్కొక్కరి వర్షన్ వింటుంటే గుండె తరుక్కుపోతుంది, ఎంత అరాచకానికి వీళ్ళు దిగజారా అని. బట్ ఈ ఎవిడెన్సెస్ అన్ని కోర్టులో ప్రూవ్ అవుతాయా? ప్రూవ్ అవుతేనే వీళ్ళకి శిక్ష పడుతుంది. కానీ ఎంతవరకు వీళ్ళు తెగిస్తారు అండ్ ఎంత స్ట్రాంగ్గా వీళ్ళు డిఫెన్స్ పెట్టుకుంటారు, వీళ్ళు విక్టిమ్ సైడ్ ఎవిడెన్సెస్ ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేస్తారు అన్నది నేనైతే వెయిట్ చేస్తున్నాను. విక్టిమ్స్ ఆడియో కాల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ ఫైనల్గా వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా అన్నది డిసైడ్ చేసేది యూట్యూబ్ కామెంట్స్ కాదు, యూట్యూబర్స్ కాదు, లాయర్స్, అథారిటీస్ మరియు జడ్జెస్, కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి వాళ్ళకి శిక్ష పడుతుందో లేదో అండ్ వాళ్ళు నిజంగా తప్పు చేశారో లేదో. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? ఇంతవరకు ఎన్ని న్యూస్ ఛానల్స్లో చూసారు, ఇంతమంది యూట్యూబర్స్ మాట్లాడడం చూసారు అండ్ ఇన్ని రోజులుగా ప్రూఫ్స్ చూసారు, అవి చూసారు, ఇవి చూసారు, కానీ ఫైనల్గా వీళ్ళకి శిక్ష పడుతుందా లేదా అని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విక్టిమ్ సైడ్ స్ట్రాంగర్గా ఉందా లేదా నందు సైడ్ డిఫెన్స్ గట్టిగా వినబడిపోతుందా? మీరేమనుకుంటున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఎంగేజింగ్ కంటెంట్ కోసం అండ్ నందూస్ వరల్డ్ వాళ్ళలో లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ లేటెస్ట్ ఇంకా ముందుకు ఏం జరిగింది అనే దానికోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్.